కలికి భగవానుని ఎంతమంది నమ్ముతారు? విష్ణు భగవానునికి ఉన్నంత మర్యాద కలికి భగవానునికి ఎందుకు ఇస్తలేరు? ఎందుకైనా ధ్యానిస్తలేరు? నువ్వు చెప్పిందే వినాలనుకుంటావు, కానీ కలికి భగవానుడు అట్లా కాదు. కలికి భగవానుడు చెప్పిందే మనం వినాలి. గుర్తుపట్టలేని పొజిషన్, అంత దరిద్రమైన పొజిషన్లో మన మానవ జాతి. అంటే లాస్ట్ అవతారం ఎందుకు వచ్చిండు? అవన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన అవతారం కలికి అవతారం. ఆయన జ్ఞానం ఏంటి? ఆయన ఏం బోధిస్తుండు? అసలు జ్ఞానం అంటే ఏంటి అని ఏనాడైనా కలికి భగవాను అడిగినవా? అంటే వ్యర్థమైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు భూమి మీద, వాళ్ళకే భయం. జ్ఞానం అనే కత్తి తీసుకొని నరుకుతున్నాడు ఒక్కొక్కరికి. నేను అందుకనే భారతదేశం మొత్తము పాదయాత్ర చేసేదే అందుకు. సోయి లేకుండా ఉన్నారు మొత్తం భూమి మీద, కానీ దేవుని పని దేవుడు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. అందరికీ నమస్కారం మిత్రులారా. కలికి భగవానుడు ఏం చెప్తున్నాడో అదే మీ అందరికీ చెప్తున్నాడు. కలికి భగవానుని యొక్క జ్ఞానము అందరికీ రావలేను. ఎందుకంటే కలికి భగవాను ఇప్పుడు దశావతారం. విష్ణుజీ మనకిప్పుడు విష్ణు భగవానుడు దశావతారం తీసుకొని కలియుగములో కలికి భగవాన్ రూపములో వచ్చి ఉన్నాడు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, కలికి భగవానుని ఎంతమంది నమ్ముతున్నారు? విష్ణు భగవాన్ని నమ్ముతావు, కృష్ణ భగవాన్ని నమ్ముతావు, రాముని నమ్ముతావు, బలరాముని నమ్ముతావు, పరశురాముని నమ్ముతావు. మరి కలికి భగవానుని ఎందుకు నమ్ము? అదే అవతారం కదా, అదే విష్ణు భగవానుడే కదా. మరి విష్ణు భగవానుడు అదే రూపములో కాకుండా అవతారం మార్చి కలికి భగవానుని రూపములో వస్తే విష్ణు భగవానునికి ఉన్నంత మర్యాద కలికి భగవానునికి ఎందుకు ఇస్తలేరు? ఎందుకైనా ధ్యానిస్తలేరు? ఎందుకు జపిస్తలేరు? ఈ కలియుగముల, అందుకని దేవుడు ఏం చెప్పిండంటే, కలియుగముల ఎవ్వరికి జ్ఞానం ఉండదు. కాబట్టి కనీసం ఏ అవతారం అయితే మళ్ళా ఇంకో అవతారం ఎత్తుకొని భూమి మీదకి వచ్చిందో ఆ అవతారముని గుర్తుపట్టడానికి కూడా మజ్జు భయంకరమైన తెలివిలేనితనం. నువ్వు విష్ణు భగవాను ఎంత నమ్ముతావు? మరి కృష్ణ భగవాన్ని ఎంత నమ్ముతావు? మరి రాముని ఎంత నమ్ముతావు? మరి అదే అవతారాలు 10 దశావతారములో నీకు వచ్చినప్పుడు ఏ కలికి భగవానునికి ఎందుకంత నమ్మరు? దేవుడు ఏమంటుండంటే కలికి భగవానుడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సాక్షాత్తు నేనే వస్తే కూడా ఎందుకు కనుగొనలేకపోతున్నారు? ఆల్రెడీ నేను యుగ పరివర్తన కూడా చేసేస్తున్నా. కలికి భగవానుడు భూమి మీద తిరుగుతున్నాడు, కనీసం గుర్తుపట్టే శక్తి కూడా కోల్పోయినారు భూమి మీద. ఎందుకు? అక్కడ ఏముంటుందంటే, కలికి భగవానుని యొక్క శత్రు కలి ఎవడైతున్నాడో వాడు మన మైండ్ని మందబుద్ధి చేసేసి, మన మైండ్ని మొత్తం వేరే వైపు డైవర్ట్ చేసేసి, సాక్షాత్తు విష్ణు రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపం, ఆ అవతారం నుంచి కలికి భగవాను అవతారంకి వచ్చినప్పుడు కనీసం గుర్తుపట్టరా? మరి ఎప్పుడు గుర్తుపడతారు? కలికి భగవానుడు ఏం చెప్తుండో ఎప్పుడు వింటారు? కృష్ణునికి గుడులుంటాయి, రామునికి ఉంటాయి, గడికి ప్రతి గల్లీలో ఉంటాయి, విష్ణువుకు ఉంటుంది, హనుమంతునికి ఉంటుంది, అన్ని అవతారాలకు ఉంటాయి. కానీ కలికి భగవాను అవతారానికి పూజలు కానీ గుడులు కానీ ఎందుకు లేవు? అంతగనము ఎందుకు లేవు? ఎందుకు అందరు కలికి భగవాను గురించి మాట్లాడతలేరు? ఎందుకు ప్రతి ఒక్కరు కలికి భగవాను యొక్క జ్ఞానము కావాలని అడుగుతలేరు? ఎందుకంటే మీకు కలికి భగవానుడు
ఇప్పుడు అన్ని తీసేయడానికి వచ్చిండు కాబట్టి భయం. అదే రాముడు, కృష్ణుడు అన్ని ఇస్తాడు, మాకు అన్ని ఇస్తాడు, మేము పూజ చేస్తే మాకు అన్ని దొరుకుతాయి, మా లైఫ్ మంచిగా అవుతుందని నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ఆ యుగాలు అయిపోయినాయి. ఏ యుగముల వాళ్ళు ప్రజలు ఆ యుగములో విష్ణు భగవాను గుర్తుపట్టారు, రాముణ్ణి గుర్తుపట్టారు, కృష్ణుణ్ణి గుర్తుపట్టారు. కలికి భగవానుడు అన్ని తీసేస్తాడని భయమా? కలికి భగవాన్ వచ్చేసిందే భూమిని మొత్తం తీసి పారేసి, సత్యయుగం భూమి మీద ఉన్న అన్యాయం తీసి, భూమి మీద ఉన్న స్వార్థంని తీసి, భూమి మీద ఉన్న వ్యర్థమైన ప్రజల్ని తీసేసి సత్యయుగంని స్థాపించడానికే కలికి భగవానుడు భూమి మీదకి వచ్చిండు. అసలైన అవతారం ఇదే, లాస్ట్ అవతారం. మళ్ళా సత్యయుగాల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. మరి కలికి భగవాన్ గురించి మాట్లాడే వాళ్ళు ఏరి? ఇప్పుడు విష్ణు భగవానుడు అవతారాలు మార్చుకుంటా లాస్ట్ కూడా నేనే వస్తున్నా, అదే కలికి భగవానుడు అని చెప్తే కూడా మనుషులలో భయము లేదు. ఎందుకు? కలికి భగవానుడు కొడతాడు, తంతడు. రాముడు ఏమన్నాడు, కృష్ణుడు ఏమన్నాడు, ఇంకెవరు ఏమన్నారు? ఏ భగవానుడు అందరూ కూడా నువ్వు పోయి అందరు భగవాను ముంగట పెట్టుకొని నువ్వు చెప్పిందే వినాలనుకుంటావు. కానీ కలికి భగవానుడు అట్లా కాదు. కలికి భగవానుడు చెప్పిందే మనం వినాలి. ఇప్పుడు నువ్వు కృష్ణుడిని పూజిస్తున్నావు అనుకో, మొత్తం నువ్వే మాట్లాడతావు, కృష్ణుడు మాట్లాడాడు నీతో, ఆయనను మాట్లాడినీయవు. కలికి భగవానుడు అట్లా కాదు. నువ్వు కలికి భగవానుతో నువ్వు పోయి మాట్లాడి చెప్పేది ఏముండదు, నువ్వు ఆయనకు నేర్పించేది ఏముండదు. కలికి భగవానుడే నీకు నేర్పిస్తాడు, ఎందుకంటే మనకు జ్ఞానం లేదు. కలికి భగవాను ఎన్నిసార్లు నీ ముంగడికి వెళ్ళిపోతున్నాడో, ఎన్నిసార్లు టీవీలో కనిపిస్తున్నాడో, ఎన్నిసార్లు యూట్యూబ్లో ఉన్నాడో, లేకపోతే ఇంకో మీడియాలో ఉన్నాడో, ఎన్నిసార్లు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోయినావో, కానీ గుర్తుపట్టలేని పొజిషన్, అంత దరిద్రమైన పొజిషన్లో మన మానవ జాతి ఉంది. ఒకటే, సాక్షాత్తు విష్ణు భగవానుడు సత్యయుగములో మత్స్య, కుర్మ, నరసింహ అవతారం, వరాహ అవతారంలో వచ్చిండు. 4 అవతారాలు ఎత్తిండు. మరి త్రేతాయుగములో వామన, పరశురామ, రామ, ఈ అవతారంలో వచ్చిండు, 3 అవతారం. ద్వాపర యుగములో కృష్ణుడు, బలరాముడు అవతారాలలో వచ్చింది. కానీ దాన్ని వన్ అండ్ ఓన్లీ లాస్ట్ అవతారం ఒకటే అవతారం, జ్ఞానమైన అవతారం. అది విష్ణు భగవానుడు ఈ ప్రజలంతా చమత్కారాలు చేసి, మంత్రాలు చూపించి, చమత్కారాలు చేస్తే, గాలికి లేదని తీస్తే, గాలి నుంచి ఏదైనా తీస్తే అబ్బా అని చప్పట్లు కొట్టే రకాలు ఇవి. అందుకనే విష్ణు భగవానుడు ఏం చేసిండంటే ఈ కలియుగములో కలికి భగవానుని అవతారం ఎత్తిండు. ఇప్పుడు మీరనుకున్నట్టుగా విశ్వరూపం చూపించి మాయమంత్రాలు చేసి, అద్భుతాలు చేసి ఇట్లా చెయ్యడు. మీరు ఏదైతే ఇప్పటిదాకా మొక్కుంటొచ్చిర్రో, పూజ చేసుకుంటొచ్చిర్రో, అవన్నిటికీ భిన్నంగా, అవన్నిటిని కాదని, ఈ కలియుగముల ఎవ్వరికి జ్ఞానం ఉండదని కలికి భగవానుడు జ్ఞానంతోనే వచ్చాడు. మనకేమో జ్ఞానం ఉండదు. అసలు భగవంతుడు నీ పక్కకెళ్ళి పోతున్నట్టు కూడా నీకు సోయి ఉండదు. అసలు భగవంతుడు ఏం జ్ఞానం బోధిస్తుండో అని కూడా నీకు సోయి ఉండదు. ఇప్పటిదాకా కూడా నాతో చాలా మంది మాట్లాడింది ఏంటంటే, రాముడు అట్లా, కృష్ణుడు ఇట్లా, మన దేవదేవతలందరు ఇట్లా, విష్ణుడు ఇట్లా. ఇదేనా?
అరే మన దేవుడే సాక్షాత్తు ఆ అవతారాలన్నిటిని పక్కకు పెట్టి కల్కి అవతారములో వచ్చిండు. అంటే లాస్ట్ అవతారం ఎందుకు వచ్చిండు? అవన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన అవతారం కల్కి అవతారం. అట్లాంటిది కల్కి భగవానుని అవతారం గురించి ఇంకా చాలా మందికి ఏమి తెలియదంటే ఇది దుఃఖకరమైన విషయం. రాముణ్ణి ఎంత పూజిస్తావో, కృష్ణుణ్ణి ఎంత పూజిస్తావో, దేవదేవతల్ని ఎంత పూజిస్తావో, అందరిని ఎంత పూజిస్తావో, విష్ణు భగవాన్ని ఎంత పూజిస్తావో, కల్కి భగవానుడు చెప్పింది విని పూజ చేసుకుని నామం జపించే అవసరం లేదా? వాళ్ళు వాళ్ళ వాళ్ళ యుగాలలో వాళ్ళ వాళ్ళ అవతారాల్లో దేవుడు వచ్చి వాళ్ళ అవతారాలు చూపించినప్పుడు ఆ ప్రజలు నమ్మిండ్రు, చూసిండ్రు, ఈయన దేవుడని మొక్కిండ్రు. మరి కల్కి భగవానుడు కలియుగములో ఆయన విష్ణు భగవానుడు కలియుగములో కల్కి అవతారం ఎత్తినప్పుడు నువ్వు గుర్తుపట్టవా? అసలు కల్కి భగవానుడు దశావతారం ఎందుకు తీసుకుంటుండు? ఆయన జ్ఞానం ఏంటి? ఆయన ఏం బోధిస్తుండు? అసలు జ్ఞానం అంటే ఏంది అని ఏనాడైనా కల్కి భగవానుని అడిగినవా? కల్కి భగవానుడు అంటే భయమా? భయమే. ఎందుకంటే వ్యర్థమైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు భూమి మీద, వాళ్ళకే భయం. ఎందుకంటే రాముడు ఏమన్నాడు, కృష్ణుడు ఏమన్నాడు, విష్ణు భగవానుడు ఏమన్నాడు? కల్కి భగవానుడు అయితే దెబ్బలేయడానికి వచ్చిండు కాబట్టి భయం. ఎందుకు? కరాఖండి కల్కి భగవాన్. ఎందుకంటే ఇన్ని యుగాలు టైం ఇస్తే కూడా మనిషి మారతలేడు. మళ్ళదే రాను రాను సత్యయుగం నుంచి పాపాలు పెరిగి 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 కలియుగం దాకా ఇన్ని పాపాలు పెంచుకున్నాక మళ్ళా డీసెంట్గా రామావతారము, కృష్ణుని అవతారము, విష్ణు అవతారంలో వస్తుందా? ఇప్పుడు అందరికీ దెబ్బలే. ఎవడైతే మాటినడో వాని రోగం పాలు చేస్తాడు, వాని యాక్సిడెంట్లు చంపేస్తాడు. వానికి తెలియకుండానే ఎందుకు రోగం వస్తుందో తెలియదు. లేకపోతే ఏరోప్లేన్లు పోతే ఏరోప్లేన్ యాక్సిడెంట్ చేస్తాడు, లేకపోతే తుఫాన్ వచ్చిందంటే తుఫాన్లకి వెళ్ళి తీసేస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్గా నీ ఇల్లే కూలిపోతుంది కాబట్టి, అన్ఎక్స్పెక్టెడ్గా నీ పిల్లలకి ఏం జరుగుతుందో నీకే తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏం ఇంట్లో ఎందుకు అశాంతి ఉంటుంది, ఎందుకు ఉన్నట్టుండి కొట్లాడతారు, ఇంట్లో అన్నదమ్ములు కొట్లాడతారు, అక్క చెల్లెళ్ళు కొట్లాడతారు, తండ్రిని చంపేస్తాడు కొడుకు, కొడుకుని చంపేస్తాడు తండ్రి. ఇగో ఇట్లాంటి వాళ్ళనందరినీ దేవుడు తీసేస్తాడు. కల్కి భగవానుడు రాముని అవతారము కృష్ణుని అవతారం కాదు. నానా రా ఇడ కూసో, నీకు ఇంకా నువ్వు ఏం చేసినా పాపాలు నీకు ఇంకా ఇస్తానడానికి కల్కి భగవానుడు అలాంటి భగవానుడు, ఇలాంటి భగవానుడు కాదు. అందుకనే లాస్ట్ వచ్చిండు ఆ విష్ణు భగవానుడే ఈ మనుషులు మారరు అని తెలిసి ఈ కల్కి భగవాన్ రూపంలో వచ్చి కత్తి, జ్ఞానం అనే కత్తి తీసుకొని నరుకుతున్నాడు ఒక్కొక్కరిని. అందరికి వాల్యూ ఇస్తావు, కల్కి భగవానునికి వాల్యూ ఇవ్వవు. ఏ సేమ్ అదే అవతారం కదా, సేమ్ అదే సబ్జెక్ట్ కదా. మరి కల్కి భగవానుడు ఏమైంది? నువ్వు ప్రతి పండగకి కొత్త బట్టలు వేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలని ఆలోచిస్తావు కదా. విష్ణు భగవానుడు ప్రతి యుగానికి కొత్త అవతారం అని ఎత్తడా? ఖచ్చితంగా ఎత్తాడు. విష్ణు భగవానుడే కొత్త రూపం మార్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఇంకా పాత బట్టలే వేసుకుంటావా? అంటే పాత అవతారాలనే మొక్కుతావా? మొక్కు, ఎవరొద్దంటారు, మొక్కు. కానీ ఆ భగవానులే, ఆ విష్ణు భగవానుడే కొత్త రూపము దాల్చిండు. మరి ఈ కల్కి భగవానుడు ఏం చేస్తావు? ఎక్కడ పోవాలి కల్కి భగవానుడు? కల్కి భగవానుడు ఎక్కడ పోడు, నిన్ను పంపిస్తాడు. ఎందుకంటే సత్యయుగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికి, ఎవరైతే దేవుని మాట వినరో, కల్కి భగవాను మాట ఎవరైతే వినరో వాళ్ళందరికీ నరకం చూపిస్తాడు. నరకమే. ఎవరెవరైతే వినరో వాళ్ళకందరికీ నరకం చూపిస్తాడు దేవుడు. నువ్వేమో ప్రతి పండుగకు కొత్త బట్టలు వేసుకుంటావు,
పాత బట్టలు వేసుకోవు కదా. మరి భగవానుడు కొత్త అవతారం వచ్చినప్పుడు భగవానుడిని వెతకవా? అంటే కలికి భగవానుడు అంటే జోక్ అనిపిస్తుందా? తెలుస్తలేదా? 100 సంవత్సరాలు బతికే వాళ్ళు 20 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వస్తుంటే అర్థమైతలేదా? ఎవడోడు వేస్ట్ గాడు ఉన్నాడో వాడిని తీసేస్తలేడు ఆ దేవుడు భూమి మీదకి వెళ్ళి. ఎవంది వాడు జ్ఞానవంతుడు అనుకుంటే మరి కలికి భగవాను జ్ఞానం ఏంటిది? ప్రతోడు నేను కలికి భగవాన్ అనుకుంటుంటే మరి కలికి భగవాన్ ఏం చేయాలి? వచ్చి సాక్షాత్ విష్ణు రూపం, సాక్షాత్ కృష్ణుని రూపం, సాక్షాత్ రాముని రూపం. నువ్వు ఎంత భయము భక్తితోని రాముడు, కృష్ణుడు, విష్ణుడు, బ్రహ్మ, వీళ్ళ మహేశ్వర అంటావో అంతకన్నా ఎక్కువ కలికి భగవానునికి భయపడకపోతే మనకిక్కడ జీవితం లేదు. కలికి భగవానుడు వచ్చిందే వ్యర్థమైన వేస్టేజ్ను మొత్తం తీసేయడానికి. ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్న పూజలు పునస్కారాలు ఇవన్నీ కాదు. ఇప్పుడు ఆర్యాపార్ నువ్వు జ్ఞానంతో ఉన్నవా, దేవుణ్ణి వెతికినవా, కలికి భగవానుడు సత్యయుగంలోనికి తీసుకుపోతాడు. ఎందులైతే అజ్ఞానంలో నడుస్తున్నవా నిన్ని కలియుగముల ఘోరమైన ఇబ్బంది పెట్టి నీకు నరకం చూపిస్తాడు. కలికి భగవానుడితోని మజాకు చెయ్యొద్దు. కలికి భగవానుడు వచ్చేసి ఉన్నాడు. నేను అందుకనే భారతదేశం మొత్తము పాదయాత్ర చేసేదే అందుకు. అరే ఇన్ని అవతారాలు వాళ్ళ యుగములో ఆ అవతారాలను గుర్తుపట్టి ఈయన దేవుడు అనుకున్నప్పుడు కలికి భగవానుడు వచ్చిండు, ఎవరు గుర్తుపట్టరా? పట్టరా? అంటే కలికి భగవాన్ ఎక్కడ తిరుగుతుండు, ఆయన జ్ఞానం ఏంటిది? నేను 3 గుణాలు చెప్పిన. సాధారణమైన వ్యక్తి. రెండవది కలికి భగవాన్ ఎప్పుడు నేను కలికి భగవాన్ అని చెప్పుకోడు. మూడవది కలికి భగవానుడు జ్ఞానమే ప్రకటిస్తాడు. ఇంకా దాంతోని తప్పించి దేంతోని నీకు రాడు. అప్పటి కాలం పూర్వకాలం లాగా చేసి మాయా మంత్రాలు చేసి అట్లా రాడు. భగవానుడిని అసలు నువ్వు గుర్తుపట్టాలంటే కూడా ఆ విష్ణు భగవానుని ఎంతో పూజ చేసి ఉండాలి, కృష్ణ భగవాన్ని ఎంతో పూజ చేసి ఉండాలి, రాముణ్ణి. అప్పుడు కలికి భగవాన్ భూమి మీద వచ్చినప్పుడు ఏం జరుగుతుందో నీకు ఇట్టే అర్థమైపోతుంది. ఎవడైతే కలికి భగవానుకు ఆపోజిట్ ఉన్నాడో వాడు విలన్ కలి. నీ బుద్ధిని ఏం చేస్తున్నాడు? అసలు భూమి మీద ఏం జరుగుతుంది? అయ్యో ఇంత పొల్యూషన్ పెరుగుతుందే, అరే ఇదేమిటి? 100 సంవత్సరాల భవిష్యత్తు 20 సంవత్సరాలకు అయిపోయింది. 20 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వస్తుంది, 10 సంవత్సరాలకు షుగర్ వస్తుంది, అంటే మా ఆయువు కూడా తగ్గిపోతుంది. అయ్యో భగవానుడు వచ్చినాడే, మాకు తెలుస్తలేదు, మా జ్ఞానం ఏంటి అని ఏనాడైనా ఆలోచించినరా? ఈరోజు ఇంట్లోకెళ్ళి బయటికి పోతే నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఏం జరుగుతుందో తెలియడు. ఎవరైతే కలికి భగవాను మాట వినరో వాడిని తీసుకుపోయి కలిగానికి అప్పగిస్తాడు దేవుడు. వాడు నీకు అక్కడ యాక్సిడెంట్ చెప్పిస్తాడు. కలికి భగవానుడు వచ్చిన సంగతే ఇంకా సోయి లేకుండా ఉన్నారు మొత్తం భూమి మీద. కానీ దేవుని పని దేవుడు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఇది గుర్తు పెట్టుకొని కలికి భగవాన్ సైడ్ ఉంటావా, కలి సైడ్ ఉంటావా, నువ్వే నిర్ణయించు.